अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी के जलकल गांव में भू भारती कॉन्फ्रेंस का इनेकाद अमल में आया। इस प्रोग्राम में हिस्सा लेने वाले तहसीलदार रवि वर्मा, स्पेशल ऑफिसर महेंद्र रेड्डी, रेवेन्यू इंस्पेक्टर रंगया, पंचायत सेक्रेटरी शिव कुमार और इंद्रम्मा कमेटी के चेयरमैन विष्णुवर्धन के अलावा दीगर मौजूद थे। ప్రారంభించిన భూభారతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జుల్కల్ గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సులు గ్రామ సభ సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల నుండి భూ సమస్యల పట్ల గత కొన్ని సంవత్సరాల నుంచి పరిష్కారం కాని భూ సమస్యల పట్ల వాటిని దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అప్పటికప్పుడే పరిష్కారం అయ్యి ఉంటే గ్రామ సభలో ప్రజలను చైతన్యవంతులను చేసి అక్కడికక్కడే పరిష్కరించబడుతుంది. ఒకవేళ పరిష్కారం కానీ వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకొని భూభారతి చట్టం ద్వారా సమస్యను గ్రామంలోకి వచ్చి పరిష్కరించే విధంగా రెవెన్యూ అధికారులు కానీ యంత్రాంగం కానీ అంత గ్రామంలోకి వచ్చి ఈరోజు సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలను ఈ భూభారతి చట్టం ద్వారా ఈరోజు పరిష్కారం అవుతున్నందుకు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పెండింగ్ సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు గ్రామానికే అధికారులు వచ్చి భూభారతి చట్టం ద్వారా చట్టం కల్పించిన అవకాశాలను వాటిని సద్వినియోగం చేసుకొని అందులో ఉన్న లోటుపాట్లను తెలుసుకొని వాటి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం కొత్త చట్టం. ఇది చాలా సులువైన చట్టం. దీనిలో అన్ని రకాల పరిష్కారాలు ఒక 80 నుంచి 90% గ్రామ స్థాయిలోనే పరిష్కారం అయ్యే విధంగా ఆ చట్టంలో పొందుపరిచిన సెక్షన్ల ప్రకారం ఈరోజు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చట్టం తీసుకొచ్చినందుకు ప్రజలు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం భూభారతి చట్టం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఇది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ అప్పీల్ చేస్తాము. నాకు దాదాపు 25 నుంచి 26 అప్లికేషన్స్ వచ్చినాయి. దానిని కొన్నింటిని ఒక 4 అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగింది. ఆ తర్వాత మిగతా వాటిని దశల వారీగా వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి ప్రాసెస్ ప్రకారం పరిష్కరించడం జరుగుతుంది. కార్యక్రమానికి మండల తహసీల్దార్ గారు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు మరియు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది మరియు మండల స్పెషల్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి సార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు మరియు అన్ని పార్టీల అధ్యక్షులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ, అన్ని రకాల పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భూభారతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భూభారతి గ్రామ సభ కార్యక్రమానికి జుల్కల్కు మరి ఎంఆర్ఓ గారు, మండల్ ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు వాళ్ళ బృందంతో వచ్చి తనిఖీ చేయబడ్డది. అన్నీ చెక్ చేస్తున్నారు. అవకతవకలు ఉన్నా కానీ వాళ్ళు సరి చేయడానికి వాళ్ళ పౌతీ కూడా కార్యక్రమం భూభారతి కింద చెక్ చేస్తున్నారు. గ్రామంలో అందరం స్పందించినాం. ఇది ఎప్పటికి కూడా ఇట్లే కొనసాగి అందరికీ అవకతవక లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ మా గ్రామస్తుల తరపు నుంచి ధన్యవాదాలు. ఆర్ఐ గారు, ఎంఆర్ఓ బృందం, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా పాల్గొన్నారు. గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆల్రెడీ ఒక 15 నుంచి 20 వరకు వచ్చేసినాయి. ఇప్పటికీ ప్రభుత్వానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ చట్టం తీసుకొచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మినిస్టర్ గారు పొంగిలేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాం.